వచ్చే ఎన్నికల్లో కొడాలానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్వ్యూ కూడా పేర్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సర్దాలి, ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో తోసుకోమని చెప్పండి. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ లేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు ఏంటి? ఇవన్నీ సొల్లు కబుర్లు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారింది. చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు.